హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీగా మన ట్రెడిషనల్ రెసిపీ చంద్రకాంతుల్ని చాలా రుచికరంగా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో పొట్టుతో ఉండే పెసరపప్పుని 2 కప్పుల వరకు తీసుకొని నీళ్లతో బాగా కడిగిన తర్వాత మరొకసారి నీళ్లు వేసి 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. వీటిని మీరు పొట్టు తీసేసిన పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం పొట్టు పెసరపప్పుతోనే చాలా బాగా వస్తాయి. ఇంకా తొందరగా నానిపోవాలి అనుకుంటే వేడి నీళ్ళు వేస్తే గంటలో నానిపోతుంది. ఈ విధంగా చక్కగా నానిపోయిన తర్వాత వీటి పొట్టంతా కూడా తీసేసి కొద్దిగా ఒక్కొక్క బ్యాచ్ చొప్పున మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొంచెం బరకగా ఉండాలి. మిగిలిన పప్పునంతటినీ కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోండి. లాస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసి ఒకసారి గ్రైండ్ చేసి అప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా ఒక గిన్నెలో వేసి తీసుకోండి. అందులోని రుచికి తగినంత సాల్ట్, నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. ఒకసారి బాగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి 1.5 కప్పుల నీళ్ళు, 1.5 కప్పులు పంచదార. స్వీట్ ఇంకా కొంచెం ఎక్కువ తినాలి అనుకుంటే 2 కప్పుల వరకు వేసుకోండి. నార్మల్గా తినే వాళ్ళైతే మాత్రం 1.5 కప్పులు వేస్తే సరిపోతుంది. దీనికి పాకం ఏమీ రావాల్సిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ పంచదార అంతా కరిగి ఈ విధంగా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఒక చేత్తో బ్యాటర్ని యాడ్ చేసుకుంటూ మరొక చేత్తో కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుందని గుర్తుంచుకోండి. పప్పుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసే కంట రోలు ఉండేవాళ్ళు రుబ్బుకోండి, లేదంటే గ్రైండర్లో అయినా వేసుకుంటే ఇంకా స్పాంజ్గా చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే మధ్య మధ్యలో గడ్డలు కట్టేస్తూ ఉంటుంది. బాగా కలిపిన తర్వాత ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. అడుగు పట్టకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి, అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకున్నాను. కొబ్బరి పొడి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇందులో మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నెయ్యిలో కాస్త వేయించి వేసుకోండి పచ్చి కొబ్బరి వేసే వాళ్ళైతే. లో ఫ్లేమ్లను పెట్టుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా దగ్గర పడుతుందో స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా కాటన్ క్లాత్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేసుకొని కాటన్ క్లాత్ పైన ఈ బ్యాటర్ అంతటినీ కూడా వేసేసి వేడిగా ఉంటే అట్ల కాడతో కానీ లేదంటే చేతిని నూనెలో కానీ ఆయిల్లో కానీ డిప్ చేసుకుంటూ ఇలా అరిచేత్తో స్ప్రెడ్ చేసుకుంటే మనకి మొత్తం అంతా కూడా ఒకేలా వస్తుంది. కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కిందన దలసరి దుప్పటిని కానీ లేదంటే బొంతని కానీ వేసుకొని దానిపైన కాటన్ క్లాత్ను వేసేసి ఈ బ్యాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చంద్రకాంతలు చేయడంలో మా అమ్మ చాలా ఎక్స్పర్ట్ అనమాట. అందుకే మా అమ్మ చేతనే చేయించుకున్నాను. ఇలా మీరు అరచేత్తో స్ప్రెడ్ చేసుకోవడానికి వేడిగా ఉంది, కాలుతుంది అనిపిస్తే నీటిలో కానీ లేదంటే ఆయిల్లో కానీ అరచేతిని డిప్ చేసుకుంటూ షేప్ చేసుకోండి. ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా తీసేసిన తర్వాత మీకు కట్ చేయడానికి ఇలా ఈక్వల్ షేప్ ఉండేలా చూసుకోండి. దాని తర్వాత అట్ల కాడకి నూనెని అప్లై చేసుకుని ఈ విధంగా లైన్స్లా ఫస్ట్ చేసుకోవాలి. ఎక్కడైనా మీకు బ్యాటర్ అనేది అట్ల కాడకి అంటుతుంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి అట్ల కాడకి. ఇంకా ఏమీ అంటకుండా చాలా నీట్గా కట్ అవుతూ ఉంటుంది. పిజ్జా కట్టర్ కానీ ఏమైనా ఉంటే దాంతో మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. లేని వాళ్ళైతే ఇలా ఈజీగా కట్ చేసుకోండి. లైన్స్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మీకు రాంబస్ షేప్లో వస్తాయి. అన్నీ కూడా ఒకే షేప్లో కట్ చేసుకోండి. వీటిని కొంతమంది నెలవంక షేప్లో కూడా కట్ చేస్తూ ఉంటారు. మీరు అలా కావాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు చేసినా సరే ఈ షేప్లోనే కట్ చేస్తూ ఉంటాను. మీకు వేస్టేజ్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇలా అయితే జస్ట్ ఎడ్జెస్ మాత్రమే తీస్తే సరిపోతుంది. వాటిని కూడా లాస్ట్ బ్యాచ్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చండి, వేస్ట్గా ఏమీ పడేయకుండా. చూసారా, ఇదే విధంగా అన్నిటిని కూడా చక్కగా కట్ చేసుకోండి. మీకు చేత్తో తీయడానికి ఇబ్బంది అనిపిస్తే ఇలా అట్ల కాడతోనే కింద నుంచి తీస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసిన వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని
కడాయికి సరిపోయినన్ని చంద్రకాంతుల్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా ఫ్లిప్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా అర నిమిషం పాటు అలా వదిలేసి కాసేపు తర్వాత మాత్రమే రెండో వైపు ఫ్లిప్ చేయండి. చూడండి, ఈ విధంగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన చంద్రకాంతులన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఎడ్జెస్లో కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు ఏవైనా మిగిలిపోయి ఉంటే వాటిని లాస్ట్ బ్యాచ్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత తినే కంటే వేడివేడిగా ఉండేటప్పుడు తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 3-4 రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. వీలుండే వాళ్ళు రోట్లో రుబ్బుకొని చేసుకోండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా అవుతాయి. చూసారు కదండి, ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఈసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆల్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.